అనేకమైనటువంటి సంఘాలలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత నా 40 దినాల్లో నాకు కార్యాలు జరిగినాయని చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ ఉన్నాము అంటే మనమేదో మన జీవితంలో ఏదో పొందుకోవడానికి కాదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనము బలపరుచుకోవడానికి అది ఒక అవకాశంగా మనము ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. సపోజ్ ఒక వెహికల్ ఉందనుకోండి, చాలా కాలం అయిన తర్వాత దాన్ని మరలా సంవత్సరానికి ఒకసారి దాన్ని సర్వీస్ చేసినట్టుగానే మన ఆత్మీయ జీవితాలను కూడా మనము సర్వీస్ చేసుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని ఉన్నటువంటి లోపాలు సరిచేసుకుంటూ ఇంకా మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగటానికి మరి ఈ యొక్క 40 దినాలు ఎంతో మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటాయి. మరి అదే రీతిగా మరి దాదాపు 37 దినాలు 36 దినాలు అయిపోయింది ఈ రోజుకి. ఇంకా 3 దినాల్లోకి మనం వచ్చి ఉన్నాము. బహుశా జరిగితే ఇంక మంగళవారము, బుధవారం, గురువారం ఈ 3 దినాలు మాత్రమే మనకు జరుగుతాయి. అనేకమైనటువంటి వర్తమానాలను మనము విన్నాం, ఎన్నో ఆత్మీయమైనటువంటి వర్తమానాలను. అదే రీతిగా ఈరోజు కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాము. లూకాసు సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాము. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకునేవాళ్ళని ఉంటిని, కానీ మీరు వెళ్ళకపోతారు. చాలు. మరి ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణంతో చెప్తూ ఉన్నాడు. అంటే యెరూషలేము పట్టణంలో ఎవరుంటారు? దేవుని ప్రజలైనటువంటి దేవుని పిల్లలు యెరూషలేము పట్టణంలో ఉన్నారు. ఇంకా కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ 19వ అధ్యాయము 41వ వచనంలో ఆ పట్టణాన్ని చూచి ఆయన దుఃఖపడుతూ ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అంటూ ఉన్నాడు. ప్రభువారు ఎంతో దుఃఖపడుతూ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో సమాధానకరమైనటువంటి సంగతులు నీ పట్టణంలో చెప్పినా కానీ నీవు వినడం లేదు. అంటే ఆయన రాబోయేటువంటి దినాలను గురించి ఆయన ఆలోచిస్తూ ఆ పట్టణాన్ని గురించి ఎంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యంలో, లేఖనాల్లో వ్రాయబడినటువంటి ప్రతి సంగతి కూడా ఆయా సందర్భాలకు దేవుడు మరలా వాటిని వ్రాయిస్తూ ఉన్నాడంటే ఈ కాలంలో ఉన్నటువంటి మనము వాటన్నిటిని గురించి మన జీవితాలను, మన బ్రతుకులను బాగు చేసుకోవడానికి అవి ఎంతో మేలుకరంగా ఉంటాయి. ఈ దినము చదవబడినటువంటి మాటల్లో నుంచి మనం కొన్ని మాటలను మనం ఆలోచించినట్లయితే యెరూషలేము గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము అనేటువంటి మాటకు అర్థం ఏమొస్తుందంటే సమాధానపురము, శాంతికి నిలయం అనేటువంటి మాటలు అర్థం వచ్చినట్టుగా యెరూషలేము అనేటువంటి ఆ పట్టణం పేరుని పెట్టడం జరిగింది. ఎందుకు కారణం అంటే ఆ యెరూషలేము పట్టణంలో దేవుని మహిమ కలిగినటువంటి దేవాలయం అక్కడ ఉన్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణము శాంతి కలిగిందిగా, సమాధానము కలిగిందిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఎందుకు ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు? ప్రభు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చరిత్రలో కనుక మనం వెళ్ళినట్టయితే దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్న తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు పుట్టినటువంటి 12 మంది పిల్లలను దేవుడు తన జనాంగముగా ఇశ్రాయేలీలుగా వారి నామకరణం చేసి దేవుడు తన యొక్క జనాంగంగా వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత వారందరూ కూడాను ఆ రీతిగా ఉన్నప్పుడు కొంతకాలం మరలా ఐగుప్తులోనికి వెళతారు. ఐగుప్తు చెరలో నుంచి వాళ్ళని ఎన్నో అద్భుతాలు వాళ్ళు మొరపెట్టినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగించి వారిని బయటకు తీసుకొస్తాడు. అరణ్యంలో వాళ్ళని ఎంతో క్షేమంగా వాళ్ళని తీసుకొని వచ్చి ఆ కానాను దేశంలో ఉంచుతాడు.
కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అయినా వారు ఏమైనా మరలా క్షేమంగా ఉన్నారంటే వారిలో ఎక్కడ కూడాను మార్పు లేదు. ఎప్పటికీ కూడాను ఎదురు తిరిగేటువంటి ప్రజలుగానే ఉన్నారు, కానీ లోబడనొల్లనటువంటి ప్రజలుగానే ఉన్నారు, కానీ దేవుని మాటకు విధేయులైనటువంటి ప్రజలుగా వారు ఎప్పుడు కూడాను లేరు. ఎందుకంటే మరి వారు ఎన్ని అద్భుతాలు వారి మధ్యలో జరిగినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు వారు చూచినా కూడా మరలా లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒక సర్కిల్ లాగా వాళ్ళ యొక్క జీవితము అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి పాపము, మరలా పశ్చాత్తాపడతారు, మరలా దేవుడు క్షమిస్తాడు, వాళ్ళు మరలా పాపంలోకి వెళ్తారు, మరలా పశ్చాత్తాపడతాడు, దేవుడు వాళ్ళను క్షమిస్తూ మరలా ఒక మంచి అవకాశాలను వారికి ఇస్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో కూడా అదే పరిస్థితి. పాపం చేయటము, వాళ్ళని మరలా శత్రు దేశాలకు అప్పగించటము దేవుడు, ఆ తర్వాత మరలా వాళ్ళు పశ్చాత్తాపడటము, దేవుడు ఒక న్యాయాధిపతిని లేపి వాళ్ళని మరలా మంచి మార్గంలోకి వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. మరలా వాళ్ళు పాపం చేస్తున్నారు, మరలా ఆ విధంగానే అయిపోతూ ఉన్నారు. చివరికి ఎట్లా చేసినా కూడా వాళ్ళని ఏ విధంగా కూడా దేవుడు మంచి మార్గంలో నడిపించాలన్నా కూడా ప్రతి పరిస్థితిలో అలాగే అయిపోయారు. దేవుడే వాళ్ళకి తోడుగా ఉండి, దేవుడు రాజుగా ఉండి, దేవుడు వాళ్ళకి పైవాడిగా ఉండి, దేవుడు వాళ్ళని నడిపిస్తూ అనేక మంది న్యాయాధిపతుల ద్వారా నడిపిస్తూ ఉన్నప్పుడు చివరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అన్నారు. నేను రాజుగా ఉంటానంటే నీవు రాజుగా మాకు అవసరం లేదు, మాకొక రాజు కావాలి, మా పరిపాలన మేము చేసుకుంటామన్నారు. కాదురా అయ్యా, మీకు ఒక రాజు ఇస్తే ఆ రాజుకి మీరు సేవ చేయాల్సి వస్తుంది, ఆ రాజు కింద మిమ్మల్ని పనివాళ్ళుగా చేసుకుంటారంటే, కాదు మాకు రాజే కావాలన్నాడు. సౌలు రాజును మొట్టమొదటిగా దేవుడు వాళ్ళ కోసం ఇచ్చాడు. సౌలు రాజు దేవునికి ఇష్టంగా లేడు కాబట్టి ఆయన తీసివేసిన తర్వాత దావీదుని దేవుడు వాళ్ళకి రాజుగా ఇచ్చాడు. దావీదు దేవుడికి అనుకూలంగా నడుచుకున్నాడు. దావీదు కాలంలోనే ఒక మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు మరి దైవ సంకల్పము వలన మరి దావీదు ఏర్పాటు చేసినటువంటి అవకాశాలన్నిటితోటి సొలొమోన్ మహారాజ్, దావీదు కుమారుడైనటువంటి ఆ సొలొమోన్ మహారాజ్ కాలంలో దేవుని యొక్క మందిరాన్ని కట్టడం జరిగింది. అప్పటికి చెప్పాడు దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కోసం ఎలాంటి మందిరాన్ని మీరు నిర్మించగలరు అని చెప్పాడు. కానీ మరి దావీదు యొక్క కోరిక మేరకు సొలొమోను కాలంలో ఒక మందిరాన్ని నిర్మించినప్పుడు ఆ మందిరములో దేవుని యొక్క మహిమ ఆ మందిరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పాపములన్నీ కూడాను క్షమించబడుతూ వారి అవసరతలన్నీ కూడాను తీర్చబడుతూ వచ్చినాయి. అయితే కానీ వారికి దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలము. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రము నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించునెడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమున నుండి నా సముఖము నుండి కొట్టివేస్తాను, మందిరాన్ని కూడా తీసివేస్తాను అంటూ ఉన్నాడు. అప్పుడు అనుకుంటారంట జనాలందరూ కూడాను ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడతారు. ఈ మందిరాన్ని చూసి జనాలందరూ కూడాను ఎగతాళిగా మాట్లాడుకుంటారు. మరి ఆ మందిరంలో దేవుని మహిమ ఉంది. ఆ మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మేము మీ మందిరం దగ్గరికి వచ్చి ఆకాశంతో కనులెత్తి చూచి ప్రార్థన చేసినప్పుడు మరి మా పాపములు మా తప్పులన్నీ కూడా క్షమించి మా అవసరతలు తీర్చమని సొలొమోన్ మహారాజు అడిగినప్పుడు దేవుడు ఓకే అన్నాడు. కానీ దేవుడు ఒక ఆజ్ఞిస్తూ ఉన్నాడు, మరి ఎక్కడైనా మీరు కానీ మీ కుమారులు కానీ ఎవరైనా కూడా నన్ను వెంబడించడం మాని మరి విగ్రహారాధనలోకి మీరు వెళ్ళిపోయారంటే మీరే కాదు ఈ మందిరాన్ని కూడా నేను తీసివేస్తాను, మిమ్మల్ని అయితే నేను శత్రు రాజులకి అప్పగిస్తానని చెప్తా ఉన్నాడు. ఎంత చెప్పినా కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను విననటువంటి వారుగా ఉన్నారు. వారికి రాజులుగా ఏర్పాటైనటువంటి వ్యక్తులు కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం చూసినట్లయితే చివరి రాజు అయినటువంటి సిద్కియా కాలంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో లాస్ట్ అధ్యాయంలో ఆ మాటలను మనము చదువుకోగలము. దినవృత్తాంతములు
రెండవ గ్రంథము 36వ అధ్యాయము 14-19 వరకు మనం చదువుకున్నట్టయితే, అదియు కాక యాజకులలో జనులలో అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచి, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. వారి మీదకు కల్దీయుల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధముగా ఉన్న మందిరములో వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనులందైను యువతులందైను ముసలివారైందని నెరసిన వెంట్రుకల గారి వారైందని కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు, అప్పటికి ఇశ్రాయేలీలందరూ కూడాను చెరకొనిపోబడతారు. యూదా వారే మాత్రమే కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అయినా కానీ వారు కూడాను పాపము చేసినప్పుడు దేవుడు వాళ్ళని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజుకి అప్పగించాడు. అక్కడ జరిగినటువంటి భయంకరమైనటువంటి వధని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అంతేకాకుండా ఆయన ఏం చేశాడని తెలుసా? మందిరాన్ని మొత్తాన్ని కూడా తగలబెట్టి పునాదులతో సహా మందిరాన్ని మొత్తం తవ్వుకొని ఆ మందిరంలో కాలిపోయినటువంటి బంగారాన్ని అంతటిని కూడాను ఆయన తీసుకుపోయి మందిరం అనేది అసలు చూడటానికి రూపమే లేకుండా అనేటువంటి విధంగా భయంకరమైనటువంటి స్థితిలో ఆ మందిరాన్ని చేసేసాడు. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే దేవుడు ప్రజలతో చేసినటువంటి నిబంధనను వారు మీరారు. దేవుని మందిరంలోనే దేవుడు ఉంటాడని కాదు, కానీ వారు కోరినప్పుడు నేను ఇక్కడ నా మహిమను ఉంచుతానని చెప్పినటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి స్థితిలో మరి కొంతమందిని ముసలి వాళ్ళని, కొంతమంది ఎవరైనా పొలంలో పనిచేసేటువంటి వాళ్ళని ఆ ప్రాంతంలో ఉంచి మిగిలినటువంటి యవ్వనస్తులందరినీ కూడాను చెరగా తీసుకువెళ్ళాడు. వాళ్ళు చెరగా తీసుకువెళ్ళేటప్పుడు చెరగా తీసుకువెళ్ళారని మనం చదువుకుంటాం, కానీ భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళని తీసుకువెళ్తారంట. కాళ్ళకన్నిటిని కూడాను ఇత్తడి గొలుసులు వేసి అదే గొలుసులతోటి వాళ్ళ ప్రాంతానికి ఎన్ని వందల కిలోమీటర్లైనా నడిపిస్తే దారిలో చనిపోయినా సరే వాళ్ళని కూడా ఈడ్చుకొని వెళ్తారంట. వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ కాళ్ళన్నీ కూడాను ఆ గొలుసులు వల్ల తెగిపోయి ఎముకలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటాయి. చెరగా తీసుకువెళ్ళాడని మనం అనుకుంటాం, కానీ భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళని తీసుకువెళ్తారు. దేవుని మాట వినకుండా, దేవుని మాటను ఖాతరు చేయకుండా వాళ్ళు చేసినటువంటి పనికి వాళ్ళు అనుభవించినటువంటి శిక్ష. అందుకే ప్రభువు చెప్తా ఉన్నాడు అక్కడ ఇందాక మనం చదువుకున్నటువంటి మాటల్లో, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి పిలిచినటువంటి రీతిగా మిమ్మల్ని నేను అనేక సార్లు పిలిచాను అంటూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. అయినా కానీ మీరు ఎలాగున్నారు, ఒక్కసారి కూడా నా మాటను వినలేదు అంటూ ఇంకా కింద చెప్తున్నాడు. ఇందాక మరి రెండోసారి చదువుకున్నటువంటి మాటలో మనం అక్కడ సరే మత్తయి సువార్తలో చదువుదాము. 23వ అధ్యాయము 37వ వచనంలో మాటను అక్కడ మనం క్లియర్గా చదువుకోగలము. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా అంటున్నాడు. అలాగే జరిగింది అక్కడ. ఎంతమంది చేత దేవుడు వాళ్ళని హెచ్చరించినా కానీ ప్రతి ఒక్కళ్ళకి ఎదురు మాట్లాడారు. అనేక మంది ప్రవక్తలు కొంతమందిని అయితే చంపారు, కొంతమందికి అయితే ఎదురు తిరిగి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినను అన్న వారి పరిస్థితి ఎలాగైపోయిందంటే భయంకరమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మందిరం కూడా అంత సర్వనాశనము చేయబడింది. మాది క్రీస్తు పూర్వం 586లో జరిగినటువంటి సన్నివేశం. ఆ తర్వాత మరలా 538లో కొరేషు రాజు గారి ద్వారా దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనం వల్లనే మాదీయులు పారసీకులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో కోరేషు రాజు ద్వారా జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఎజ్రా నెహెమ్యా వాళ్ళు మరలా మందిరాన్ని పునర్నిర్మాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ నుంచి కూడాను వారు వచ్చి మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు, కానీ మరలా వాళ్ళ పరిస్థితి మరలా మామూలుగానే అయిపోయింది.
మలాకీ గ్రంథంలో మనం చూసినట్లయితే మలాకీ దగ్గరికి వచ్చేటప్పటికి 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు దేవుడు, కుమారుడు తండ్రిని గణపరుచు ఉన్నాడు కదా, దాసుడు తన యజమాన్ని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైను, నేను యజమానునైతే నాకు భయపడేవారు ఎక్కడైనా ఉన్నారా అని దేవుడు మాట్లాడుతూ మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు అపవిత్రమైనటువంటి బలులు అర్పించారు, అపవిత్రమైనటువంటి భోజనాన్ని చెప్తూ ఉన్నారు, బలులు ఇచ్చేటువంటి వాటిని కూడా మీరు క్రమంగా ఇవ్వడం లేదు, యాజకులకు దశమ భాగాలు మీరు ఇవ్వడం లేదు అని భయంకరంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు కూడాను 400 సంవత్సరాల కాలంలో దేవుడు వాళ్ళని ఎప్పుడూ కూడాను దర్శించలేదు, దేవుడు వాళ్ళని హెచ్చరించలేదు. ఎందుకు కారణం అంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా వారు పాపం చేయడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని పక్షంగా వాళ్ళు ఇష్టపడినట్టుగా మనం చూడటం లేదు. భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నాడు, ఒక కోడి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగైతే ఒక విధమైనటువంటి శబ్దం చేస్తూ పిలిచి దాచిపెట్టి వాటిని సంరక్షిస్తుందో అదే విధంగా నేను కూడా చూశాను, కానీ మీరు మాత్రం నా మాట ఎక్కడ కూడా వినలేదు. కోడి తన పిల్లల్ని పిలిచినప్పుడు రెక్కల కిందకి రాకపోతే ఏ రీతిగా అయితే పిల్లలు గద్ద తీసుకెళ్ళి చంపేస్తుందో ఆ రీతిగానే మీ పరిస్థితి కూడా ఏర్పడింది అంటూ ఉన్నాడు. మనం కూడాను ఆ స్థానంలో మనం ఉండి ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. మనము ఆ స్థానంలో మనల్ని పెట్టుకొని దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు మనకు చేస్తూ ఉన్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నామో మనము కూడాను ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు వారికి చెప్పినా కూడా వారు వినలేదు. దేవుడు 400 సంవత్సరాలు వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవునికి వాళ్ళకి సంబంధమే తెగిపోయినట్టుగా పరిస్థితులు మనం చూడగలం. కానీ మొట్టమొదటిసారిగా దేవుని దూత జకర్యాతోటి మాట్లాడటం మనం వింటాము. ఆ తర్వాత మరియమ్మతోటి మాట్లాడుతూ ఉంది. యేసు ఈ లోకంలోకి మరలా వాళ్ళని రక్షించడానికి, మరలా వాళ్ళని సమాధాన మార్గంలోకి వాళ్ళని నడిపించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్టయితే ఎన్ని అద్భుతాలు చేసినా కూడా కనీసం వాళ్ళు యేసు ప్రభువుని గుర్తెరగలేదు. ఎన్ని వాక్యాలు ఎత్తి యేసు ప్రభు చూపించినా కూడా యేసు ప్రభుని వాళ్ళు గుర్తెరగలేదు. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజైనటువంటి హేరోదు దగ్గరకు జ్ఞానులు వచ్చి అడుగుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడ ఉన్నారు అని. యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడ ఉన్నారని జ్ఞానులు అడిగినప్పుడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని మేము చూచి ఆయనను పూజింపవచ్చామని. యేసుక్రీస్తు వారిని దేవుని మాటలు ఎరిగినటువంటి వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు గుర్తించలేదు. కానీ అన్యులైనటువంటి జ్ఞానులు మరి ఒక రాజు పుట్టాడు యూదులకు అని చెప్పేసి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ కింద ఆ రాజు అందరినీ కూడాను సమావేశపరుస్తాడు 4వ వచనంలో. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగినప్పుడు వారు చెప్తూ ఉన్నారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను వాళ్ళు గుర్తు చేస్తూ చెప్తూ ఉన్నారు. కానీ రాజు పుట్టాడు, మేము పూజింపడానికి ఆయన్ని వచ్చాము అని వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు మాత్రం ఎక్కడక్కడను వినలేదు. లోబడనటువంటి ప్రజలుగా ఉన్నారు. అసలు వాళ్ళు దేవుని మాటలను ఖాతరే చేయడం లేదు. అన్యులైనటువంటి జ్ఞానులు దాన్ని గుర్తించారు, కానీ వాళ్ళైతే వినడం లేదు. చివరికి ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు వారు వారి మధ్యలోనే ఉంటూ ఎన్ని అద్భుతాలు చేసి ఎన్ని సూచనలు వాళ్ళకి చూపించిన వాక్య ప్రకారం వినకుండా చివరకు సిలువకి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళు సిలువకి అప్పగించారు, ఎందుకంటే వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. మనము కూడా మన జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా దేవుణ్ణి మనము ఎక్కడ విడిచిపెడుతూ ఉన్నామో మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అపోస్తుల కార్యంలో మరి భక్తుడు రాస్తూ ఆ మాటల గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయము 39వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన యూదుల దేశమందును
యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము, అయినను వారు మురానున వేలాడదీసి చంపేశారంట. వేలాడదీసి చంపేశారని చెప్తారు. చివరికి వారు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను పిలాతు చెప్పినప్పుడు ఈయన ఎందు ఏ దోషము ఏ నేరము కూడాను నాకు కనిపించలేదని చెప్పినప్పుడు మరి ఆయన ఒక మాట అడుగుతాడు. ఆయన ఎలాగైనా సరే తప్పించాలని, మనకి పండుగ దినాల్లో ఒక ఖైదీని విడిచిపెట్టడం ఆనవాయితీగా ఉంది కాబట్టి మరి ప్రభువుని విడిచిపెట్టమంటారు అన్నప్పుడు లేదు లేదు మరి ప్రభువుని కాదు బరబ్బాని మాకు విడిచిపెట్టండి. ఎందుకంటే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దేవాలయాలు ఏం చేస్తున్నారు? దేవుని సొమ్ముని వాళ్ళు దొంగిలిస్తూ ఉన్నారు. దొంగల గుహగా దేవాలయాన్ని చేశారు, వ్యాపారపు ఇల్లుగా దాన్ని చేశారు. ఆ బరబ్బానే వాళ్ళకు గుర్తొచ్చాడు, కానీ ప్రభు వాళ్ళకి గుర్తు రాలేదు. ప్రభు గుర్తు రాలేదు వాళ్ళకి. అందుకే అక్కడ పిలాతు ఈ నేరము నా మీద ఉండకూడదని తన చేతులు కడుక్కున్నప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనంలో, అందుకు ప్రజలందరూ కూడాను వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళే కోరుకున్నారు. ప్రభు అదే చెప్తా ఉన్నాడు, ఎన్నిసార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని చూశానయ్యా, ఎన్నిసార్లు చేర్చుకోవాలని చూశాను. చివరిగా కూడా చెప్తున్నాడు, సమాధానకమైన సంగతులు మీరు వింటే బాగుండేది, ఈ దినమందైనా ఈ క్షణమందైనా మీరు వింటే బాగుండేది అని చెప్తుంటే వాళ్ళు చివరకు ఆయన్ని ఎక్కడికి సిలువకు అప్పగించి ఈ నేరము మా మీద ఉండుగాక అన్నారు. ఈ నేరం మా మీదే కావాలి అన్నారు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు. మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకున్నట్లయితే, ప్రభువుని సిలువ వేసడానికి తీసుకువెళ్ళేటప్పుడు అక్కడ 27వ వచనంలో, గొప్ప జనసమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఉన్నాను. చాలామంది స్త్రీలు ఆయన వెంబడించినప్పుడు యేసుక్రీస్తు వారి వైపు తిరిగి చెప్తా ఉన్నారు. వాళ్ళు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును పిల్లల నిమిత్తమును ఏడవుడి. ఎందుకో తెలుసా? భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయని కింద రాస్తూ ఉన్నాడు. నా కోసం మీరు ఏడవబాకండి, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి. ఎందుకంటే మీరు కోరుకోని శాపాన్ని మీరు తీసుకొచ్చుకున్నారు. నేను ఎన్ని మాటలు చెప్పినా మీరు వినలేదు, సమాధానకరమైనటువంటి సంగతులు మీకు చెప్పినా మీరు ఆలకించకుండా చివరకు నన్నే మీరు సిలువకు అప్పగించారు. ఆ పాపం మా మీదే ఉండాలని మీరు ఒప్పుకొని నన్ను అప్పగిస్తూ ఉన్నారు సిలువకి. భయంకరమైనటువంటి దినాల్లో మీరు కోరుకునేటువంటి శాపం మీ మీదకి రాబోతూ ఉంది. కాబట్టి మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అన్నప్పుడు వాళ్ళకి అది అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరి క్రీస్తు శకము 54 నుంచి 68వ సంవత్సరం వరకు నీరో అనేటువంటి ఒక చక్రవర్తి పరిపాలించినటువంటి సమయంలో భయంకరమైనటువంటి హింసలను యూదులకు గురి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి హింసలు, భయంకరమైనటువంటి ఎంతోమందిని హింసించి చంపేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక సేనాధిపతి ఇక్కడ రాసినటువంటి అన్నింటినీ కూడాను ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్లో కింద కొన్ని జరిగినాయి. అక్కడ ప్రభు వాటిని హెచ్చరించాడు. వాటన్నింటినీ కూడాను మరి ఆయన నెరవేర్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలోకి మనం వెళ్ళినట్టయితే ఆ టైటస్ అనేటువంటి సేనాధిపతి ఎంతోమంది లక్షల మంది యూదుల్ని చంపేసి ఊచకోత కోసేసి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితిని ఒక చరిత్రకారుడు వర్ణిస్తూ చెప్తా ఉన్నాడు. ఆ సమయంలో చంపబడినటువంటి యూదుల యొక్క ఎముకలతోటంట వాళ్ళు పౌడర్ చేసి పొలాలకు ఎరువు వాడుకున్నారంట. దాంట్లో వచ్చినటువంటి ఆ చంపబడినటువంటి వారి యొక్క క్రొవ్వుని కరిగించి తుపాకులు శుభ్రం చేసేటువంటి ఆయిల్ని వాళ్ళు తయారు చేసుకున్నారంట. ఆ చంపబడినటువంటి ప్రదేశంలో గుర్రాలు తిరుగుతున్నప్పుడు గుర్రముల యొక్క గిట్టెలు ఆ రక్తంలో మునిగిపోయినాయి అంట. అంత భయంకరంగా వాళ్ళ మీదకు శాపాన్ని తీసుకొచ్చుకున్నారంట వాళ్ళు. కానీ ప్రభు అయితే వాళ్ళని ఎన్నోసార్లు హెచ్చరించాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు, లోబడనటువంటి ప్రజల వైపు దేవుడు తన చేతులు చాచి దినమెల్లా కూడాను
ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎవరైనా వస్తారేమో నా దగ్గరకు, ఎవరైనా వస్తారేమో, ఎవరైనా నా మాట వింటారేమోనంటే ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఆయన మాట విన్నటువంటి వాళ్ళు లేరు. భయంకరమైనటువంటి శిక్షను వాళ్ళు అనుభవించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ అన్యులైనటువంటి మనలను, లోకంలో ఉన్నటువంటి మనలను మరి ప్రభువు ఆయన శిలువ మీద ఆయన రక్తాన్ని అర్పించి వాళ్ళకి మనకి అసలు సంబంధమే ఒకప్పుడైతే లేదు. కానీ క్రీస్తు వారి వలన మనల్ని కూడాను వారిని కూడాను ఏకము చేసి మనకి కూడా గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మాటలు మనం చదువుకోగలము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడని చెప్తాం. ఒకప్పుడు మనము దేవుని ఎరగనటువంటి ప్రజలంగా మనం ఉన్నాం. యేసు క్రీస్తు వారి శిలువ బలియాగంతో ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తూ ఉన్నారో అందరికీ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఒకప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరములో దేవుని మహిమను ఉంచి మరి వాళ్ళకి సమాధానం ఇస్తూ ఆ పట్టణానికి శాంతినిస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి బోధ వచ్చిన తర్వాత దేవుడు మనలోనే జీవించాలని కోరుకొని మరి ఆయన మందిరముగా ఉండడానికి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఆయన మనల్ని కట్టుకున్నట్టుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనము చదువుకోగలము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అక్కడ మనం చదివినట్లయితే, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు అంటూ ఉన్నారు. యెరూషలేము మందిరము రాళ్లతో కట్టబడినటువంటి మందిరము, రాయి మీద రాయి లేకుండా వారు చేసినటువంటి పాపం వలన తీసివేయబడింది. జనాలకు వారందరూ కూడాను హాస్యాస్పదంగా మారిపోయారు. కానీ దేవుడు ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నిన్ను నన్ను కడుతూ ఉన్నాడు. ఆ మందిరంలో పరిశుద్ధ యాజకులుగా మనం ఉండాలని ఆయన కింద 9వ వచనంలో రాయిస్తున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా మనలను చేసుకున్నాడు. క్రీస్తు యొక్క శిలువ బలియాగము ద్వారా మనము ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళామంటే, దేవాలయంలోకి వెళ్ళటానికే అర్హత లేనటువంటి మనలను వారిని దేవాలయం నుంచి తోలివేసి దేవాలయమే పడవేసి వాళ్ళందరూ కూడా హింసలు పాలవుతున్నటువంటి సమయంలో అన్యులుగా ఉన్నటువంటి మనము ఆయనే మనలో ఉండి మనల్ని దేవాలయంగా మార్చుకొని ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవునికి మనమే యాజకులుగా మనము మారిపోయాం. ఒక యాజకుడు బయట ఉండి ఇంతకు ముందు దేవునికి బలులు అర్పిస్తూ మరి ఆ దేవుణ్ణి సేవించేవాడు. కానీ ఈరోజు మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం సేవించడానికి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడి దేవుడు మనలోనే నివాసం ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమే ఒక యాజకులుగా దేవుడు మనలను చేశాడు. ఎలా మనము సేవించాలి దేవుణ్ణి? మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవయవములతోటి దేవుణ్ణి మనము సేవించేటువంటి వాళ్ళముగా, దేవుణ్ణి మనము మహిమపరిచేటువంటి వాళ్ళముగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైనా దేవుడి ఆలయాన్ని గనక పాడు చేసినట్టయితే దేవుడు నేను వాళ్ళని పాడు చేస్తాను అంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరైనాను కూడాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు అంటూ. మనమే ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడినటువంటి మనము దేవుని ఆలయముగా మనం ఉన్నాం. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే మరి దేవుడు వాళ్ళని కూడాను పాడు చేస్తారు అంటున్నాడు. చాలామంది చెప్తారు, ఒక దైవ సేవకుడే నాతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు
నీ పరిస్థితి ఏదో కొద్దిగా తేడాగా ఉన్నట్టుంది బ్రదర్ అని నేను అతనితో మాట్లాడినప్పుడు, అది నా ఇండివిజువల్ అయ్యా, నా సొంతం. అది నేను దేవుని వాక్యాన్ని చెప్తున్నాను కదా అనేక మందికి, నా భక్తి వేరు, నా సొంత విషయం వేరు అంటూ ఉన్నాడు. నీవే అలాగా మాట్లాడుతున్నావు అంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? మనం కూడా అలాగే అనుకోవచ్చు. మనం భక్తి చేస్తున్నాం అనుకుంటూనే ఇది మన సొంత విషయంలే, ఇది చిన్నదే కదా, పర్వాలేదులే, దేవుడు దీన్ని తీసుకోలేను. కానీ దేవుడు మనలో ఉండి ఆయన్ని సేవించడానికి మనల్ని యాజకులుగా పెట్టుకొని దేవుడు ఈ అవయవాలను మనకిచ్చి, మన కన్ను, నోరు, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు మనకిచ్చి మన శరీరంతో దేవుడిని మహిమపరచాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తాను అంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక మాటను అక్కడ మనల్ని హెచ్చరిస్తూ అక్కడ రాస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 12వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించబాకండి అంటూ ఉన్నాడు. దుర్నీతి సాధనాలుగా మన శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాన్ని కూడా పాపానికి అప్పగించకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే మరి ఆ కాలంలో ఇశ్రాయేలీయులకి ఎన్ని హెచ్చరించినా కూడా వారు మాట వినలేదు. దేవుని మందిరాన్ని కూడాను కూల్చివేసుకున్నారు. వారు కూడాను భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ప్రభు లోకంలో ఉన్నటువంటి మనలను ఏర్పరచుకొని రాజులైనటువంటి యాజక సమూహంగా చేసి, నేను మీలోనే ఉంటాను, మీరే నా ఆలయము, మీరే నా మందిరము అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు చెప్పినప్పుడు మరి మనము ఆ మాటని మనకు లోబడి ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనం మన శరీరాన్ని, మన అవయవాల్ని, మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని కాపాడకుండా ఉండేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. ఆ ఇశ్రాయేలీయుల ప్రజలనైతే దినమంతా కూడా చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే ప్రభు అంటూ ఉన్నాడు, మరి నేను నీలో ఉన్నానా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను నీలో ఉన్నట్లయితే మరి నీ కార్యాలు వేరుగా ఉంటాయి. కానీ ఒకవేళ నేను నీలో లేనేమో, నేను నీ హృదయం దగ్గరికి వచ్చి నీ తలుపు తడుతూ ఉన్నాను. మనం జ్ఞాపకం చేసుకున్నాము. లవోదికీయ సంఘం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, హృదయం అనేటువంటి తలుపు వద్ద నేను వచ్చి నిలబడి నేను తడుతూ ఉన్నాను. ఒకవేళ ఈ దినమందైనా ఈ సమాధాన సువార్త విని నీవు తలుపు తీసినట్లయితే నేను నీలోకి వచ్చి నీలో ఉంటాను, నీవు నాతో ఉంటావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవునిలో ఉన్నామని మనం అనుకుంటున్నామేమో, కానీ ఒకవేళ దేవునిలో మనం లేకపోతే మనలో భయంకరమైనటువంటి కార్యాలు మనలో ఉంటాయి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో చెప్తున్నాడు, దేవునికి మనసులో చోటివ్వనలేకపోయినటువంటి వాళ్ళకి అక్కడ 21 రకాలైనటువంటి కార్యాలను అక్కడ చెప్తున్నాడు. వాటిని మనం చదువుకోగలము. సమయం అయిపోయింది, నేను ముగిస్తూ ఉన్నాను. ఆ కార్యాలను మనం చదువుకున్నట్లయితే, వాటిలో ఉన్నటువంటి కార్యాలు ఏదైనా మనలో ఉన్నట్లయితే నిజంగా నటించేటువంటి వారమే, కానీ మనలో దేవుడు లేడు. దేవుడు మన దేవాలయంలోంచి వెళ్ళిపోయినట్లే. కాబట్టి ఉదయకాలంలో 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి అనేకమైనటువంటి మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఈరోజు కూడా మనతో మాట్లాడినటువంటి మాటలు, ఎంత ప్రేమించినా కూడా ఆ ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు. చివరికి దైవ కుమారుడిగా వచ్చిన ఆయన్నే సిలువకు అప్పగించి శాపాన్ని వారి మీద తీసుకొచ్చుకున్నారు. ఈరోజు మన కోసము దేవుడు త్యాగం చేసి ఆ లోకాన్ని అంతా ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కోసం పంపించి సిలువ పైన మన కోసం బలిగా అర్పించాడు. ఆయన అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి ఆ రక్తముతోటి, పరిశుద్ధ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. రాజులైన యాజక సమూహంలో మనం చేశాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము మనము ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఈ దేవాలయాన్ని మనం కాపాడుకుందాము. ఆ దేవుణ్ణి మనలో ఉంచి యాజకులంగా మనం ఆయనకు సేవ చేద్దాము. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆ సమాధానము, శాంతి ఉన్నటువంటి ఆ లోకంలో కలకాలం ఉండేటువంటి భాగ్యం మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. 40 దినాల్లో మనల్ని మనం సరి చేసుకుంటూ ఇంకా 3 దినాలు మాత్రమే ఉన్నాయి. మనం సరి చేసుకుంటూ దేవునికి ఇష్టంగా జీవిద్దాము. ఇంకొకరికి సాక్షులుగా మనం జీవిద్దాము. లోకంలో ఉన్నంత కాలం కూడాను మన జీవితాన్ని మనం బాగు చేసుకుంటూ దైవ మార్గంలో నడుద్దాము.